ఆ తర్వాత రామలక్ష్మణులు కబంధుడిని ఒక పర్వత గుహలోకి తీసుకువెళ్ళి లక్ష్మణుడు సిద్ధపరిచిన చితి మీద అతనికి దేహాన్ని ఉంచారు. అతిగా బలిసి ఉన్న దేహం కావడంతో మండడం మొదలైనప్పుడు అది ప్రజ్వరిల్లుతున్న ఒక పెద్ద ఆజ్య రాశిలా కనిపించింది. అంతటా ఆ అగ్నిలో నుండి శోభాయమైన వస్త్రములతోనూ ఆభరణములతోనూ పుష్పమాలలతోనూ సమలంకృతుడై తన యథార్థమైన దివ్య రూపాన్ని కబంధుడు ఆవిర్భవించాడు. హంసలు లాగే ఒక దివ్య రథంలో ఆసీనుడైన మీదట కబంధుడు ఇలా చెప్పాడు: ఓ రామా, సంధి చేసుకోవటం, పోరాటం చేయటం, హత్య చేయటం, మేలైన ఆయుధములను రక్షస సామగ్రిని పెంపొందించుకోవటం, విభేదాలను రాజేయటం, ఇతరుల సహాయం కోరటం అనే 6 పద్ధతుల ద్వారా రాజకీయమైన దురదృష్టాన్ని అధిగమించవచ్చును. ఇప్పుడు నీవు నీ భార్యను కోల్పోయి